విజయవాడ, విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఢిల్లీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ముఖ్య నగరాలైన విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100% ఆర్థిక వనరులు సమకూర్చాలని వినతిపత్రం అందించారు. 2 ప్రాజెక్టుల ప్రాధాన్యం గురించి వివరించారు. ప్రధాన నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ఆర్థిక వృద్ధి, రాష్ట్రంలో పట్టణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఇవి 2 అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులని చెప్పారు. అందువల్ల వీటికి సాధ్యమైనంత త్వరగా ఆమోదముద్ర వేయాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ 2 ప్రాజెక్టులకు కేంద్రం తప్పనిసరిగా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. తొలి దశకు అవసరమైన భూసేకరణను సకాలంలో పూర్తి చేసేందుకు కావలసిన అనుమతులు ఇప్పించాలని కోరారు. హైదరాబాద్కు మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర విభజనకు ముందే ఆమోదించిన విజయవాడ, విశాఖపట్నం ప్రతిపాదనలను మాత్రం పెండింగ్లో ఉంచారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు విశాఖపట్నం చాలా ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రమని, అక్కడ రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని వివరించారు. 2026 జూన్ కల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని, ఆలోగా మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం చాలా ముఖ్యమని సీఎం తెలిపారు. తొలి దశలో నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతికి గేట్వేగా నిలిచే విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఖట్టర్ను చంద్రబాబు కోరారు. ప్రాంతీయ అనుసంధానం బలోపేతం చేయడానికి, ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి విజయవాడ మెట్రో చాలా ముఖ్యమని తెలిపారు. ఖట్టర్తో చర్చలు ఫలవంతంగా జరిగాయని భేటీ అనంతరం చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు.